అస్మద్గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత విద్విత భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప. ఓం నమో వెంకటేశాయ. ఉడయవర్ తిరువడిగలే శరణం. ఇప్పుడు మనం సేవించుకున్న శ్లోకం శ్రీభాష్యంలో మంగళ శ్లోకం అండి. శ్రీభాష్యం భగవద్ రామానుజుల వారు అనుగ్రహించినటువంటి, మనకి వేదానికి శ్రీభాష్యాన్ని అనుగ్రహించారు, బ్రహ్మసూత్రాలకి శ్రీభాష్యాన్ని అనుగ్రహించారు. అటువంటి భగవద్ రామానుజుల వారు సాక్షాత్తు శ్రీనివాసుడికే ఆచార్యుడు. ఈ విషయం తెలియని వాళ్ళకి వింతగా ఉంటుందేమో. శ్రీనివాసుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అయితే ఆయనకి కూడా ఆచార్య స్థానం వహించినటువంటి వాడు భగవద్ రామానుజుల వారు. ఏమిటి దీని పూర్వాపరాలు అంటే చూడండి. ఆచార్యాత్ హరిసాక్షి చరరూపీ న సంశయ అంటారు. ఆచార్యుడు అనేటువంటి వాడు నడిచే నారాయణుడు సాక్షాత్తుగాని చెప్తారు. అలాంటి నారాయణుడికి కూడా ఆచార్యుడుగా ఉన్నారు మన భగవద్ రామానుజుల వారు. పూర్వం 1000 సంవత్సరాల క్రితం భగవద్ రామానుజుల వారి కాలంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీనివాసుడు, ఏడుమల అప్పన్ అంటారు మన సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏడుకొండల వాడు అంటారు. అలాంటి ఏడుకొండల వాడు తిరుమలలో ఆ 7 కొండల మీద వేంచేసి భక్తులను అనుగ్రహిస్తూ ఉండగా కాలక్రమంలో అక్కడ వేంచేసి ఉన్నది శ్రీనివాసుడా, లేకపోతే శివుడా, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియా, లేకపోతే శక్తి స్వరూపమా అనే ఒక సందేహాలు లేవనెత్తారు అప్పట్లో ఉన్నటువంటి ప్రాంతీయ భక్తులందరూ కూడాను. అయితే చూడండి, ఎందుకు ఈ సందేహాలు వచ్చాయంటే తిరుమల మీద వేంచేసుకున్న శ్రీనివాసుడికి అద్భుతమైన కేశ సంపద ఉంటుంది. ఆ కేశ సంపద చూసి శక్తి స్వరూపిణి శ్రీనివాసుడు కాదు అని కొంతమంది, లేదు ఆయన సుబ్రహ్మణ్య స్వామి యొక్క మూర్తి అంటూ కొంతమంది, కాదు కాదు ఆయనకి భుజములకు నాగాభరణాలు ఉంటాయి, అలాగే పాదాలకు నాగాభరణాలు ఉంటాయి, ఈ నాగాభరణాలను చూసి ఆయన ఖచ్చితంగా శివుడే అయి ఉంటాడు అంటూ కొంతమంది, ఇలా రకరకాలుగా వాదనలు జరుగుతూ ఉండేవి. ఆఖరికి శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరత్వాన్ని స్థాపన చేసేటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాచారులు, వేద మార్గ సుప్రతిష్టాపనాచారులైన భగవద్ రామానుజాచార్యుల వారు ఒకసారి తిరుమలకు వేంచేసి అక్కడ జరుగుతున్నటువంటి వాదోపవాదాలన్నింటినీ కూడా విన్నపిమ్మట వాళ్లతోటి సశాస్త్రీయంగా వేద సత్ప్రమాణికంగా అక్కడ వేంచేసి ఉన్నది శ్రీమన్నారాయణమూర్తియే, అక్కడ సాక్షాత్తు కలియుగ దైవమైన మన ప్రత్యక్ష దైవం భక్తుల పాలిటి కొంగు బంగారమైనటువంటి శ్రీనివాసుడే, శ్రీ వెంకటేశుడే అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అక్కడ వాదించేటువంటి వితండవాదులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోయేటప్పటికీ ఎంత శాస్త్రీయంగా నిరూపించాలని చూసినా ఒప్పుకోకపోయేసరికి చివరాఖరికి ఒక ఒప్పందం జరిగింది. ఏమిటి అంటే కొంతమంది పెద్దల సమక్షంలో ఎవరెవరైతే వాదన చేస్తూ ఉన్నారో వారి వాదనకు సంబంధించినటువంటి ఆ అమ్మవారో లేకపోతే అయ్యవారో ధరించేటువంటి ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి ఆ స్వామి యొక్క శ్రీచరణాల దగ్గర ఉంచుదాము అంటూ ఒక నిశ్చయానికి వచ్చారట. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అంటూ అక్కడ ఉన్నటువంటి మూర్తిని వాదనించేటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి పట్టుకునేటువంటి ఆ ఆయుధమైనటువంటి దాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారట. శివుడు అనేటువంటి వారు త్రిశూలాన్ని తీసుకొచ్చి పెట్టారట. ఇక శ్రీమన్నారాయణ మూర్తియే అక్కడ శ్రీనివాసుడుగా వేంచేసి కొలువు తీరి కలియుగంలో భక్తుల పాలిటి కొంగు బంగారంగా ఉన్నారు అనేటువంటి రామానుజుల వారి ప్రతిపాదనకు మేరకు భగవద్ రామానుజుల వారు శంఖ చక్రాలను తీసుకొచ్చి స్వామివారి శ్రీపాదాల చెంత వేంచేపు చేసి పెద్దలందరి సమక్షంలో గర్భాలయానికి తలుపులు వేసి సీలు వేసి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. తెల్లవారు చూసేటప్పటికి ఏ ఆయుధమైతే ఆ స్వామి ధరించి ఉంటారో అప్పుడు అదే నిరూపకం అంటూ ఒక నిశ్చయానికి వచ్చి వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయారు. అయితే తెల్లవారు లేచి వచ్చి చూస్తుమా తలుపులు తీయగానే దేదీప్యమానంగా అక్కడున్నటువంటి శ్రీమన్నారాయణుడే, అదేనండి మన శ్రీనివాసుడే స్వయంగా ఆ శంఖ చక్రాలను తన భుజముల మీద అలంకరించుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీనివాసుడు లాగా అద్భుతంగా దేదీప్యమానంగా తన దివ్యమంగళ విగ్రహంతో దర్శనమిచ్చేట భక్తులందరికీ కూడాను.
అప్పుడు అందరూ నిశ్చయానికి వచ్చారు, ఆహా ఈయన శ్రీనివాసుడే, శ్రీమన్నారాయణ మూర్తికి ఒక స్వరూప నిరూపకం, అడయాళం, ఒక చిహ్నం ఏమిటి, ఈయనే శ్రీమన్నారాయణుడు అనటానికి ఒక గుర్తు ఏమిటి అంటే ఆ శంఖ చక్రాలు. ఆ శంఖ చక్రాలు లేకపోవడం కారణంగా ఇన్నాళ్ళు ఇన్ని అపోహలకు దారి తీశాయని తెలుసుకున్నటువంటి భగవద్ రామానుజుల వారు వాటిని స్వామి పాదాల చెంత సమర్పించడం, స్వామి వాటిని అలంకరించుకొని భక్తులందరికీ దర్శనం ఇవ్వటం ద్వారా అక్కడ వేంచేసి ఉన్నది సాక్షాత్తు శ్రీనివాసుడే, శ్రీమన్నారాయణుడే అనే విషయం విదితమవుతుంది. చూడండి, ఆచారులు అనేటువంటి వారే మనకి శంఖ చక్రాలను అనుగ్రహిస్తారు. ఇప్పుడు శ్రీనివాసుడికి శంఖ చక్రాల ప్రదాత ఎవరుగా నిలిచారు అంటే మన భగవద్ రామానుజుల వారు. మరి అలా చూసినట్లయితే శ్రీనివాసుడికి రామానుజుల వారు ఆచార్యుడయ్యారు కదండి. మరి అదే అందుకోసమే చెప్తారు, ఆచార్య స్థానంలో భగవద్ రామానుజుల వారు తిరుమలలో వేంచేసి ఉన్నారు. ఈ రోజుకి కూడా మనం చూసినట్లయితే ఆళ్వార్లు ఎవరు పైన లేకపోయినప్పటికీ కొండ మీద భగవద్ రామానుజుల వారికి మాత్రం ప్రత్యేక సన్నిధి ఉంటుంది. అది కూడా ఎలా అంటే శ్రీనివాసుడికే ఆచార్యుడు కాబట్టి శ్రీనివాసుడు వేంచేసి ఉన్న మూల స్థానానికన్నా ఎత్తు మీద ఇంకొక విశేషం ఏమిటంటే భగవద్ రామానుజుల వారు ఎక్కడ ఏ దివ్య దేశంలో చూసినా, ఎక్కడ ఏ దేవస్థానంలో చూసినా, ఏ ఆస్థానంలో చూసినా స్వామివారు మనకి నమస్కార ముద్రలో, అంజలి ముద్రలో వేంచేసి దర్శనమిస్తూ ఉంటారు భగవద్ రామానుజాచార్య స్వామివారు. కానీ తిరుమలలో 7 కొండల క్షేత్రం మీద మాత్రం, వెంకటాద్రి మీద మాత్రం వారు ఉపదేశ ముద్రలో వేంచేసి దర్శనమిస్తూ ఉంటారు. ఎందుకు ఉపదేశ ముద్ర అంటే ఈ ఉపదేశ ముద్ర ఆచార్యత్వానికి గుర్తుగా చెప్తారు. ఇప్పుడు సాక్షాత్తు శ్రీనివాసుడికి భగవద్ రామానుజుల వారు ఆచార్యులు కాబట్టే కొండ మీద ఎత్తైన స్థానంలో ఉపదేశ ముద్రలో భగవద్ రామానుజుల వారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉంటారు ఈ రామానుజుల వారు అంటే స్వామివారు వేంచేసి ఉన్న దానికి మనకి ఎడమ చేతి వైపున, స్వామివారి వైపు నుంచి చూసినట్లయితే ఎడమ చేతి వైపున హుండీ ఉంటుంది. ఆ హుండీకి ఎదురుగుండానే ఎత్తరుగుల మీద భగవద్ రామానుజుల వారు కూర్చున్న అలంకారంలో ఉపదేశ ముద్రలో దర్శనమిస్తారు. ఏమిటి ఈ ఉపదేశ ముద్ర అంటే ఈ ఉపదేశ ముద్రలోనే ఆచార్యత్వం గురించి ఎంత అద్భుతంగా నిబిడీకృతమైంది అనేది పెద్దలు ఎంత చక్కగా అనుగ్రహిస్తారంటే చూడండి, ఇలా చూసినట్లయితే ఇది చిటికెన వేలు, ఇది ఉంగరం వేలు, ఇది చూపుడు వేలు. చిటికెన వేలు కన్నా ఉంగరం వేలు కొంచెం పెద్దగా ఉంది, అంతకన్నా కొంచెం పెద్దగా ఉంది ఈ మధ్య వేలు. ఈ 3 వేళ్లు కూడా ప్రకృతిలో ఉన్నటువంటి 3 గుణాలకు సూచనగా చెప్తారు. చిటికెన వేలు తక్కువగా ఉంది కాబట్టి మనకి ప్రకృతిలో సత్వగుణం తక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే ఆ తర్వాత కొంచెం ఎక్కువ పరిమాణంలో మనకి కనిపించేది రజోగుణం, అంతకు మించి ఉండేటువంటిది తమో గుణం. అలా సత్వ రజో తమో గుణాల కలయికతో ఉన్నటువంటి ఈ సృష్టిలో, ఈ లోకంలో, ఈ లీలా విభూతిలో ఉండేటువంటి జీవుడు అనేటువంటి ఈ చూపుడు వేలును జీవుడికి ప్రతీకగా చెప్తారు. ఈ జీవుణ్ణి బొటన వేలును పరమాత్మకు ప్రతీకగా చెప్తారు. అలా ఈ జీవాత్మని పరమాత్మతో కలుపుతూ ఏది ఈ 3 గుణాలు కలిగినటువంటి లీలా విభూతి నుంచి, ఈ సంసార మండలాన్ని నుంచి ఈ జీవాత్మను వేరు చేసి పరమాత్మతో కలిపేటువంటి వాడు ఆచార్యుడు అనటానికి గుర్తుగానే ఆచార్యుల వారు ఉపదేశ ముద్రను ధరించి మనకి కనిపిస్తూ ఉంటారు. అలా సాక్షాత్తు భగవద్ రామానుజాచార్యుల వారు శ్రీనివాసుడికి ఆచార్య స్థానంలో కొండ మీద మనకి దర్శనమిస్తారు. అటువంటి దివ్యమైన ఆచార్య స్థానంలో వేంచేసిన భగవద్ రామానుజుల వారు వేదం యొక్క భాష్యం, శ్రీ భాష్యాన్ని మనకు అనుగ్రహించారు బ్రహ్మసూత్రాలకి. ఈ శ్రీ భాష్యంలో మంగళ శ్లోకంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే అంటూ ఈ ప్రారంభమయ్యేటువంటి శ్రీ భాష్య మంగళ శ్లోకాన్ని భాష్యకారులు భగవద్ రామానుజుల వారు శ్రీనివాసుడి పరంగా అనుగ్రహించినట్లుగా పెద్దలు చెప్తారు, విన్నపం చేసినట్లుగా. అందుకోసమే శ్రీ భాష్యానికి మంగళ శ్లోకం అనుగ్రహించారు కాబట్టి కొండ మీద రామానుజుల వారిని భాష్యకారులు అనే తిరునామంతో, పేరుతో వ్యవహరిస్తారు. అలా శ్రీ భాష్యకార సన్నిధి హుండీకి ఎదురుగుండా ఎత్తు అరుగుల మీద, శ్రీనివాసుడి మూలస్థానం కంటే కూడా ఎత్తు మీద శ్రీనివాసుడికే ఆచార్య స్థానంలో వేంచేసి దర్శనమిస్తూ ఉంటారు. అందుకే రామానుజుల వారి తిరుమంజన కట్టియం అంటారు. భగవద్ రామానుజుల వారికి తిరుమంజనం అంటే అభిషేకం చేసేటప్పుడు సేవించేటువంటి కట్టియం ద్రవిడంలో ఉంటుందండి. దానిలో మొట్టమొదటి పేరు తిరునామం ఏమిటి అంటే అప్పనుక్కు సెంగాయి
అళిత్తరుం పెరుమాళ్ అని అంటారు. అంటే అప్పన్, ఆ ఏడుమలై అప్పన్, 7 కొండల స్వామికి శంఖ చక్రాలను ప్రదాత అయినటువంటి వారు భగవద్ రామానుజుల వారు అనే ఒక అర్థంలో తిరుమంజన కట్టియంలో మొట్టమొదటిది ఇదే తిరునామం ఉంటుంది. ఇన్ని నిదర్శనాలు మనకు కనిపిస్తున్నాయి కదండి. మరి మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? వెళ్లకుండా ఉంటారా అండి? మనిషి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తిరుమల శ్రీనివాసుని ఖచ్చితంగా దర్శించుకుంటారు. వారు ఆస్తికులే కావచ్చు, నాస్తికులే కావచ్చు, అలా వెళ్ళి ఉంటారు. కానీ భాష్యకారుల సన్నిధి చూసారా? ఇది ఒకసారి సంశయం వస్తుంది కదా. మరి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించండి, మనకి యోగ నరసింహస్వామి సన్నిధికి పక్కనే ఆ ఎత్తు అరుగుల మీద భాష్యకారుల వారి సన్నిధి ఉంటుంది. అలాంటి భాష్యకారుల వారిని తప్పకుండా సేవించుకుని రండి. అడియన్ రామానుజదాసి, పద్మజ, విజయవాడ నుంచి. భాష్యకార తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ.